డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నండూరి రవి కుమార్. ఆయన అడుగుతున్నారు 33 years 25 lakhs కార్పస్ ఉంది, నెలకి 70-80 వేల రూపాయలు ఆయనకి ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కంలో ఎంత డిస్పోజబుల్ ఇన్కమ్, ఎంత సేవింగ్స్ ఉన్నాయి అన్నది మాత్రం ఆయన డీటెయిల్స్ ఇవ్వాల. ఆ దీనిలో నేను ఎంత త్వరితగతిన కోటీశ్వరుడు ఉండవచ్చు, ఏ స్కీమ్స్లో పెడితే బాగుంటుంది అని చెప్పి వారు అడుగుతున్నారు. సో ఇది చాలా చక్కటి సంతోషకరమైన విషయం. ఏంటంటే 33 yearsలో ఈ అవేర్నెస్ రావటం అన్నది ఒక ఆనందదాయకం, ఒక ఆనందించి అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ యువత 33 yearsలో వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి ఆలోచనలు రావట్లేదు. కానీ ఈయన అడిగారు కాబట్టి నేనైతే ఫస్ట్ ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను అనమాట. 33 years ఏజ్లో ఆ ఆలోచన రావడం చాలా మంచిది. 25 లక్షలు ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది, కార్పస్ ఉంది కాబట్టి ఆ 25 లక్షల్ని ఖచ్చితంగా హై ఈల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఆయన పెట్టాలి. ఫస్ట్ థింగ్ హై ఈల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే, నేను గతంలో చెప్పడం జరిగింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఎస్బీఐ మిడ్ క్యాప్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ, లేకపోతే నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్స్ కానీ, ఈ 4 ఫండ్స్ గురించి చాలాసేపు చెప్పుకోవడం జరిగింది. ఈ 4గిటిలో 4 10 పెట్టి 40 లక్షలు పెట్టి, లేదా 4 12.5 పెడితే అక్కడికి 50 లక్షలు అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, 75-80 వేలు జీతం వస్తుంది. కాబట్టి ఆ జీతానికి ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి దాని మీద ఫోకస్ చేసి దాని మీద కాన్సన్ట్రేటెడ్గా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి దాన్ని ట్రాక్ చేసుకోవడం చాలా కష్టం. అది గంటలో 2 గంటల్లో కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ వే. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో హై ఈల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి, హై పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి, ఎవరెవరు చక్కటి పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎవరెవరు ఎటు నుంచి ఇటువంటినా చూసుకుంటే ట్రాకింగ్ చేసుకోవటం ఈజీ. కాబట్టి ఆయన నెలకొక్కసారి ట్రాక్ చేసుకున్న ఆయన పోర్ట్ఫోలియో బాగుంటుంది. సో ఈ 25 లక్షల మీద మినిమంలో మినిమం ఇవాళ మన గత 4-5 ఏళ్ల పరిస్థితి చూసుకున్నా కూడా 15% వేసుకున్నా కూడా 25 లక్షలకి 15% అంటే 3.75 lakhs పర్ యానం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయనకి కాంపౌండింగ్ మినిమంలో 4 లక్షలు వేసుకుంటే 25, 29, 33 అలా అవుతుంటుంది. కాబట్టి ఆయన ఈ 25 లక్షల నుంచే రాబోయే 5 ఏళ్లలో డబుల్ అయ్యే అవకాశం ఉంది, 50 లక్షలు అవుతుంది కాంపౌండింగ్ కదా. సో ఆ 25 లక్షలు టచ్ అయిపోతే 5 ఏళ్లలో 50 లక్షలు అవుతుంది. అది ఒకటి పక్కన పెడితే, అంటే ఉన్న కార్పస్ని ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈయన దగ్గర ఉన్న 70,000, ఈ 70,000లో మనకి లెక్కలు మన దగ్గర పూర్తి వివరాలు లేవు కాబట్టి మనం ఎస్యూమ్ చేసుకుని ఒక 25,000 నెలకు ఒక 25,000 ఆయన సేవ్ చేయగలడు అనుకుంటే, ఈ 25,000ని సిప్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఆయన కనుక ఇన్వెస్ట్ చేస్తే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చాలా బాగున్నాయి, చాలా చక్కటి ఈల్డ్ వస్తున్నాయి. రిస్క్ కూడా ఈవెన్ అవుట్ అవుతుంది. అంటే మార్కెట్ పడుతుంది పెరుగుతుంది, పడుతుంది పెరుగుతుంది, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కూడా ఎవ్రీ మంత్ పెట్టేటప్పుడు పడ్డ రేట్లో పెడతారు, పెరిగిన రేట్లో పెడతారు, పడ్డ రేట్లో పెడతారు, పెరిగిన రేట్లో పెడతారు. కానీ ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం, అంటే మనం తీసుకుంటే 5 yearsలో ఖచ్చితంగా మన పెట్టుబడి మీద దాని మీద కూడా ఒక 15% మినిమం మనకి రిటర్న్ వస్తుంది. సో ఇప్పుడు ఆ విధంగా 25,000 చిప్పును పెట్టుకుంటే 25,000 ఇంటూ 60 15 లక్షలు అవుతుంది. 15 లక్షల మీద మినిమం మళ్ళీ మనకి అది 7.5 lakhs హాఫ్ పీరియడ్లో ఉన్నట్టు అవుతుంది. 7.5 lakhs హాఫ్ పీరియడ్లో పెట్టుకుంటే ఈ 15 లక్షల ఈ మీద మనకి మినిమంలో మినిమం మనం ఇందాక అనుకున్నట్టుగా 15% మనకు వచ్చినా కూడా దాని మీద అట్లీస్ట్ పర్ యానం మనకి ఒక 1.5 lakhs వస్తుంది. ఎందుకంటే మనం పెట్టింది 7.5 lakhs కింద లెక్క వేసుకుంటే అది 1.5 lakhs కింద, అది ఇంకొక మనకి 3.75 lakhs అది కూడా అక్యుములేట్ అవుతుంది. 3.75 lakhs మనం పెట్టిన 15 lakhs 18.75 lakhs అంటే మినిమంగా 20 lakhs అక్కడ వస్తుంది. 25 lakhs 50 అయింది, ఇక్కడ 20 వచ్చింది, 70 lakhs 5 yearsలో 70 lakhs వస్తుంది. 5 yearsలో ఈయన 25 లక్షలు, ఈ దగ్గర ఉన్న 25 లక్షలు, 25,000 ఆయన శాలరీలో నుంచి సేవింగ్స్ రెండు కలిపి ఆయనకి ఎంత వచ్చింది కార్పస్, అక్కడికి 70 లక్షలు వచ్చింది. అదే 70 లక్షల్ని అలాగే టచ్ చేయకుండా ఉంటే ఇంకొక 3 ఏళ్లలో, అంటే మొత్తం ఒక 8 years, 7 to 8 yearsలో ఈయన ఎవరైతే మనల్ని 33 years ఆయన అడిగారో, ఆయన by 40 he will become a కరోడ్పతి. సో 40 కల్లా కరోడ్పతి అవ్వగలుగుతాడు, సేఫ్గా అవుతాడు, రిస్క్ లేకుండా అవుతాడు. ఆయన ఉద్యోగానికి ఆయన సమయాన్ని వెచ్చిస్తూ ఇది ప్యారలల్ ఇన్కమ్గా, ప్యాసివ్ ఇన్కమ్గా ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చిన్న వయసులోనే యూ స్టార్ట్ సేవింగ్ ఎర్లీ
సో దట్ యూ కెన్ రీప్ బెనిఫిట్స్ లేటర్. అంటే అది కూడా 40 ఏళ్ళు పెద్ద వయసు కాదు. సో ఓకే, ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ, నా పర్సనల్ పర్స్యూట్స్, నా ప్యాషన్స్, నా హాబీస్ పర్స్యూట్ చేసుకుంటా, నా హ్యాబిట్స్ని నేను ఇచ్చేసుకుంటా, నేను నా ఆనందాన్ని పొందుతా వీటిల్లో అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనము ఫస్ట్ అది చూసుకోవాలి. నేను ఏ ఏజ్లో రిటైర్ అవుతున్నా దాన్ని బట్టి మన సేవింగ్స్ ఏ రేట్లో ఉండాలి, ఎంత సేవ్ చేయాలి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే మనం ఆ ఏజ్ కల్లా రిటైర్ అవ్వగలుగుతాం. మన కార్పస్ ఎంత ఉండాలి, ఒక 5 కోట్లు ఉండాలా, 10 కోట్లు ఉండాలా, ఎంత ఉండాలి, ఎంత ఉంటే నేను రిటైర్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇది మనం ఆ విధంగా లెక్కేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సందేహాలు వెలిబుచ్చేటప్పుడు అన్ని పారామీటర్స్ ఇస్తే కరెక్ట్ అయినటువంటి సమాధానం రాగలగడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొన్ని డేటా మనం ఎస్యూమ్ చేసుకోవాలో ఇవి కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కాబట్టి మీరు 33 years ఎవరైతే రాశారో మీరు ఈ విధంగా చేయండి. 25 lakhsని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఈ సిప్లో ఇంకో 25,000 పెట్టండి. ఇంకా ఈక్విటీలో డైరెక్ట్గా పెట్టడం అన్నది నేను మీకు సజెస్ట్ చేయను. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులు కాబట్టి, ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి కాబట్టి, ఉద్యోగం మీద మీరు శ్రద్ధ వహించాలి కాబట్టి, అందులో మార్కెట్ అసలు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని నిర్లక్ష్యపరచకుండా మీ టార్గెట్ మీరు అచీవ్ అవ్వాలంటే ఈ విధంగా 7 ఏళ్లలో మీ 25 లక్షలు ఇవాళ మనం అనుకున్నటువంటి 25,000 సేవింగ్స్ 7 ఏళ్లలో మీరు కోటీశ్వరుడు అవుతారు. ఓకే, ఈ కోటీశ్వరుడు అవుతారు. అప్పుడు మీరు మళ్ళీ ఆలోచించుకోవచ్చు. అది ఒక విధంగా పెడితే ఇవాళ మనం ఇంకొక మనకు వస్తున్నటువంటి రకరకాలైనటువంటి వాటిల్లో ఏంటంటే అంత పోర్ట్ఫోలియో తీసుకెళ్లి లిక్విడ్లోనే పెట్టకుండా ఎక్కడైనా మనకు కావాల్సిన దానిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైనా ఒక ఓపెన్ ప్లాట్ అన్న ఒక 15 లక్షలు 20 లక్షలు ఎంతో మంచి ప్లాట్, అన్ని అప్రూవల్స్ ఉన్న ప్లాట్, దానికి రేపుతున్న హ్యాపీనింగ్ ప్లేసెస్కి దగ్గరగా ఉన్న ప్లాట్లో పెడితే అది చాలా చక్కటి ఈల్డ్ ఇస్తుంది. ఒక ప్లాట్ ఇవాళ 25 లక్షలు అయితే అది 7 ఏళ్లలో కనీసం 75 లక్షలు అది ఒకటే అయిపోతుంది. సో అది కూడా ఒక మంచి ఆలోచనే. కాబట్టి ఏదైనా సరే మనము డిఫరెంట్ అసెట్స్లో పెట్టాలి. ఒక అసెట్లోనే మొత్తం పెట్టుబడి పెడితే ఆ అసెట్ పర్ఫామ్ చేయకపోతే మనం నష్టపోయిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఇటు పక్కన రియల్ ఎస్టేట్లోనూ కొంత పెట్టాలి, ఇటు పక్కన ఈ మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో వీటిలోనూ కొంత పెట్టాలి. పెళ్ళైన వారైతే ఒక 10% గోల్డ్లో పెట్టాలి. నేను ఎప్పుడు చెప్తున్నా కదా, గోల్డ్ కూడా మనకి చాలా లిక్విడిటీ ఉంది, మంచి స్కోప్ ఉన్నటువంటి అసెట్ అనమాట. కాబట్టి ఇటు లిక్విడిటీ ఉంటుంది, ఇటు ఆధారపడాలంటే కూడా దాని మీద ఆధారపడి మనం లోన్లు అవి ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ 3 అసెట్స్ని పెట్టి మిక్స్ ఆఫ్ దీస్ 3 అసెట్స్ బాస్కెట్ ఒకటి క్రియేట్ చేసి ఆ బాస్కెట్ ద్వారా మీరంతా కూడా హ్యాపీగా 1 crore ఏమైతే ఉందో ఆ 1 crore హ్యాపీగా 7 yearsలో నిశ్చింతగా మనం అచీవ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇలాంటివి చేసేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇంత వాళ్ళకి మళ్ళీ ఫీజు ఇచ్చుకుని ఇవన్నీ కాదు, చక్కగా మనకి ఇంట్లో కూర్చొని 1 గంట గూగుల్ చేస్తే, సర్ఫ్ చేస్తే గూగుల్లో మనకి ఈ డేటా అంతా దొరుకుతుంది. ఏ స్కీమ్స్లో ఎలా ఉన్నాయంటే చెప్పి మీరు దాన్ని చేసుకుని డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు ఇలాంటివి ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.